రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 393తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. డిఓటీ ఏదైతే ఉందో మొన్న రీసెంట్గా బ్యాన్ చేసినటువంటి అప్లికేషన్ పైన మరింత కఠినమైన చర్యలు తీసుకోబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పోకో M2 Pro ఏదైతే ఉందో రేపు 7వ తారీఖు మన ముందుకు లాంచ్ కాబోతుంది. ఇది రెడ్మీ నోట్ 9 Pro యూనివర్సల్ మోడల్ ఏదైతే గ్లోబల్ మోడల్ ఏంటుందో అదే అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ లీక్స్ అయితే మన ముందుకు వచ్చేసినాయి. అలాగే OnePlus TV ఈరోజు సాయంత్రం 7ంటికి లాంచ్ అవబోతుంది. దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ లాంచ్ కంటే బిఫోరే మనకి లీక్ అవడం అయితే జరిగింది. మరి ఈ న్యూస్ అన్ని మీరు మిస్ కాకుండా అంటే వీడియోని చివరిదాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్. స్టార్ట్ చేయబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పూల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సమాధానాన్ని అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పోకో రేపు 7వ తారీఖు మన ముందుకి M2 Pro అనే ఒక మొబైల్ లాంచ్ చేయబోతుంది కదా, ఇది రీబ్రాండెడ్ మొబైలా లేదా సరికొత్త మొబైల్ ఫోనా లేదా ఏ విధంగా తెలియదు, ఏ మొబైల్ అయినా పర్చేస్ చేస్తారని చెప్పి నేను అడిగితే 10% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇది సరికొత్త మొబైల్ అని ఓట్ చేశారు. 74% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గ్లోబల్గా లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 9 Pro ఏదైతే ఉందో అదే M2 Pro కింద మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక ఓన్లీ 16% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఏదైనా పర్వాలేదు మేము పర్చేస్ చేస్తామని చెప్పి ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చారు అన్నట్లయితే మోస్ట్లీ ఇది వచ్చినప్పటికీ రెడ్మీ నోట్ 9 Pro ఏదైతే గ్లోబల్ వేరియంట్ ఉందో అదే అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, OnePlus Nord ఏదైతే ఉందో సుమారుగా 35,000 రూపాయల దాకా బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉందన్నారు. ప్రీవియస్లీ మీరు చూసారంటే దీని ఓటింగ్ ఏమో 25,000 రూపీస్ దాకా తీసుకొచ్చారు. అండ్ ఈరోజు దాని ప్రాసెసర్ని కూడా కన్ఫర్మ్ చేశారు. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఒకవేళ 30,000 కనుక దాటింది అంటే ఈ మొబైల్ ఫోన్ కొనటానికి మీరు ఇష్టపడతారా? ఇకపోతే ఈరోజు ప్రశ్న, OnePlus Nordకి సంబంధించినటువంటి ప్రైస్ ఏదైతే ఉందో ఒకవేళ 30,000 రూపాయలు దాటింది అన్నట్లయితే మీరు కొనడానికి ఇష్టపడరా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో దానికి సంబంధించిన లింక్ అక్కడ పెడతాను. సో అక్కడికి వెళ్ళైతే ఓట్ చేయండి. అండ్ దీని రిజల్ట్ రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Note 20 Ultra దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ రెండర్ లీక్ అయితే అఫీషియల్గా సామ్సంగ్ వెబ్సైటే రష్యన్కి సంబంధించినటువంటి వాళ్ళ వెబ్సైట్లో లీక్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ తర్వాత దాన్ని డిలీట్ చేశారు. దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మిస్టీ బ్రౌన్స్ అనేటువంటి ఒక కలర్లో సరికొత్త కలర్లో వీళ్ళైతే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఇది వచ్చినప్పటికే క్వైట్ సిమిలర్ టు యాపిల్లో మీరు కనుక రోజ్ గోల్డ్ వేరియంట్ని చూసారు అన్నట్లయితే ఈ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్లో మనకి ఇది రావడం ఇందులో విశేషం. రేర్ వచ్చేటప్పటికే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, మేబీ ఒకటి TOF సెన్సార్ని కూడా సపరేట్గా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక S Pen కూడా మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్గా లుక్ అయితే ఎక్సలెంట్ ఉంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే యూఎస్లో వచ్చేటప్పటికే 865 ప్రాసెసర్ తోటి 865 ప్లస్ కూడా అయ్యే అవకాశం ఉంది. మన ఇండియాలో వచ్చేటప్పటికే ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 992 ప్రాసెసర్తో రేపు ఆగస్ట్ మేబీ 5th or 8th అఫీషియల్గా దీన్ని రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. చూద్దాం సామ్సంగ్ ఈసారి ఏం మ్యాజిక్ చేస్తుందో ఈ మోడల్. నెక్స్ట్ ఇప్పుడు మనకి పోకో నుంచి పోకో రేపు 7వ తారీఖు M2 Pro మొబైల్ ఫోన్ అయితే లాంచ్ అయిపోతుంది కదా. ఇక దీనికి సంబంధించినటువంటి మరికొన్ని లీక్స్ని అఫీషియల్గా కంపెనీ షేర్ చేయడం జరిగింది. దీంట్లో 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఏదైతే రెడ్మీ నోట్ 9 Pro Max గ్లోబల్ వేరియంట్ ఉంది చూసారా, సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి 30 వాట్స్ రావడం జరుగుతుంది. 3 వాట్స్ ఏదైతే ఉందో మనకి ఎక్కువగా తీసుకొని రావడం జరిగింది. ఇక గీక్బెంచ్ స్కోర్స్లో దీనికి సంబంధించినటువంటి స్కోర్స్ కూడా మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీకు సింగిల్ కోర్లో వచ్చేటప్పటికే 554, అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే 1754 ఈ క్వైట్ సిమిలర్ స్కోర్స్ ఏవైతే ఉన్నాయో మనకి రెడ్మీ నోట్ 9 Pro కూడా గ్లోబల్ వేరియంట్లో చూసాము. అండ్ దీంట్లోనే మనకు కన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ రాబోతుందంట. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే కన్ఫర్మ్ అయిపోయింది. 6GB వేరియంట్ బేస్ వేరియంట్ కింద, 8GB ఏదైతే ఉందో నెక్స్ట్ వేరియంట్ కింద. అండ్ అట్ ద సేమ్ టైం Android 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో అదే సెగ్మెంట్లో తీసుకొచ్చారు అన్నట్లయితే అంటే రెడ్మీ నోట్ 9 Pro ఏదైతే గ్లోబల్ వేరియంట్ ఉందో దాన్నే దీనిలోకి తీసుకొస్తే సుమారుగా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 14,000-15,000 రూపాయలే ప్రైస్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు దీని ప్రైస్ గురించి? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఐకో నుంచి ఐకో Z1 ఈ మొబైల్ ఫోన్ గురించి మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఫోన్ ఆ స్పెసిఫికేషన్స్లో వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు కానీ మన ఇండియాలో అయితే దీన్ని తీసుకొని రాలేదు. ఇప్పుడు అతి త్వరలో దీనిలో లైటర్ వేరియంట్ అయినటువంటి మరొక మొబైల్ ఫోన్ Z1 X ఏదైతే ఉందో గత కొద్దిగాలంగా దీని రెండర్ లీక్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్, అలాగే ఇది నెట్వర్కింగ్ టెక్నాలజీతో పాటు దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ని కూడా కంపెనీకి అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 5G ఉండబోతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే మనకు రాబోతుంది. IPS డిస్ప్లేనే, సింగిల్ పంచ్ హోల్, అది కూడా మనకు వచ్చేటప్పటికే రైట్ సైడ్ కార్నర్గా ఉండడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీరు చూసారంటే Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 5G ప్రాసెసర్ ఉండేటువంటి అవకాశం ఉందంట. విచ్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 4880 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30
వాట్స్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక రేర్ వచ్చేటప్పటికి 48 మెగాపిక్సెల్ ప్రైమరీగా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రైస్ అయితే యాజ్ ఆఫ్ నో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీన్ని 21-22 వేల రూపాయలకి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీనికంటే హై ఎండ్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోనే అక్షరాల వీళ్ళు 23,400 23,500 రూపాయలకు లాంచ్ చేశారు. కాబట్టి చూద్దాం ఈసారి ఐకు ఏం చేస్తుందో. నెక్స్ట్ చూసినప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ మొబైల్ ఫోన్ ఉంది కదా, మన ఇండియాలో ఏకదం 7,000 రూపాయల ప్రైస్ కట్ని అఫీషియల్గా కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇదే కాదండి, దీంతో మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారంటే మీ ఓల్డ్ మొబైల్ ఫోన్, దాని మీద బంప్ ఆఫర్ కింద మరొక 8,000 రూపాయలు డిస్కౌంట్. అంటే టోటల్లీ ఎక్స్చేంజ్లో 15,000 రూపాయలు, అలాగే మీ ఓల్డ్ మొబైల్ ఫోన్ ప్రైస్ పోగా ఈ మొబైల్ ఫోన్ మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో మీరు చూసారంటే యాక్చువల్గా దీన్ని లాంచ్ చేసినటువంటి ప్రైస్ వచ్చేటప్పటికి 1,16,000 రూపాయలు, ఇప్పుడు ప్రస్తుతం 1,09,000 రూపాయలకి మనకి ఇది రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855+ ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ 8GB ఆఫ్ ర్యామ్, 256GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ, 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ కాకుండా ఆమో ఎల్ఈడి స్క్రీన్ తోటి, అది కూడా ఫ్లెక్సిబుల్ డిస్ప్లే తోటి మనకి ఇది రావడం మరొక విశేషం. 3300 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 15 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. స్పెక్స్ అన్ని నార్మలే, కానీ ఈ ఫ్లిప్పబుల్ స్క్రీన్కే మనం 1,00,000 రూపాయలు పెడుతున్నాం, ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ చూసినప్పుడు మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ మొబైల్ ఉంది చూసారా. సో దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ అయితే నిన్న మన ముందుకు తీసుకొచ్చారు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గాయబ్. అండ్ మరొక ప్రీ బుకింగ్ సెషన్ కూడా మళ్ళీ మన ముందుకు త్వరలో తీసుకొని రాబోతున్నారు. రేపు 8వ తారీఖు మరొక సెషన్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీంట్లో మరికొన్ని ప్రీ బుకింగ్ ఆర్డర్స్ని అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇంకా దీంతో పాటుగా మనకి దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్ డీటెయిల్స్ కూడా ఈరోజు మనకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని క్వాల్కమ్ కంపెనీ అఫీషియల్గా వాళ్ళ ట్విట్టర్ ఖాతా ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 5G ప్రాసెసరే మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 6.65 ఇంచెస్కి సంబంధించినటువంటి ఓఎల్ఈడి డిస్ప్లే అండ్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో పాటు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అలాగే 16 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కింద వచ్చేటువంటి అవకాశం ఉందంట. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం దీని ప్రైస్ వచ్చేటప్పటికే వీళ్ళు చెప్పడం మాత్రం 25 ఎంట్రీ లెవెల్ ప్రైస్ అని అంటున్నారు. అండ్ నిన్న ఈ కంపెనీకి సంబంధించినటువంటి CEO పెట్ల ఎవరైతే ఉన్నారో ఈయన $500 దాకా అన్నారు. మేబీ 30+ ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీరికేమనిపిస్తుంది? 30+ ఉంటే ఇది వాల్యూ ఫర్ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ న్యూస్ కూడా మనకు వన్ప్లస్ నుంచి వన్ప్లస్ టీవీస్ అయితే ఈరోజు అఫీషియల్గా మనకి 7 గంటలకి ఆన్లైన్లో రివీల్ చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ కూడా ఆల్రెడీ ప్రీవియస్లీ లాంచ్ చేశారు. ఒకటి 19,000 చిల్లర ఉండే అవకాశం ఉంది, మరొకటి 29,000 ఉండే అవకాశం ఉంది, మరొకటి 44,000 రూపీస్ అంటే 45,000 రూపీస్ దాకా ఉండే అవకాశం ఉందని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అంటే ర్యామ్ అండ్ రోమ్ సైజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మనకి లీక్ అయినా చెప్పొచ్చు. దీంట్లో 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ ఏవైతే ఉన్నాయో 1GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో వస్తుంటే, ఇందులో 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ ఏదైతే ఉందో మనకి 2GB ఆఫ్ ర్యామ్ అలాగే 16GB ఆఫ్ స్టోరేజ్ మెమరీతో వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఒక ఫేమస్ లీకర్ ఎవరైతే ఉన్నారో ఇతనైతే లీక్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే 90 degrees రొటేటబుల్ స్పీకర్స్ కూడా మన ముందుకు రాబోతున్నాయంట. అంటే మనకి ఉండడానికి స్టాండ్ అంటే వాల్ మౌంట్ చేసుకున్నారంటే ఈ విధంగా, ఒకవేళ మీరు టేబుల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇలా వచ్చి మళ్ళీ ఇలా క్లోజ్ అవ్వటం దీనిలో విశేషం. చూద్దాం, మరికొద్ది గంటలు వెయిట్ చేసామంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అండి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అథారిటీస్ ఉంటారు చూసారా, వీళ్ళకి ఒక జియో అయితే ఇష్యూ చేయడం అయితే జరిగింది. ఎవరెవరికైతే టెలికామ్ ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళందరినీ వాళ్ళ ఐపీస్లో కూడా అంటే డేటా ప్రొవైడ్ చేస్తుంటారు కదా, ఆ డేటా ప్రొవిజన్ చేసేటువంటి వాటిల్లో ఈ 59 యాప్స్ రీసెంట్గా ఇండియా బ్యాన్ చేసింది. ఇందులో మనకి టిక్టాక్ కూడా ఒకటి, యూసీ బ్రౌజర్ కూడా ఒకటి, అలాగే క్యామ్ స్కానర్ ఒకటి. వీటన్నిటికీ కూడా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో సో వీటిని అయితే అఫీషియల్గా బ్యాన్ చేశారు. కాబట్టి ఎట్లాగో మనం యూజ్ చేయం. పిర్బి అగైన్ ఒక జియో అయితే పాస్ అవుట్ చేశారు. నెక్స్ట్ మనకి హానర్ నుంచి ఈరోజు హానర్ అఫీషియల్గా హానర్ 10X మ్యాక్స్ని రోల్ అవుట్ చేయడం అయితే. నెక్స్ట్ చూసినప్పుడు మనకి హానర్ నుంచి హానర్ అఫీషియల్గా ఈరోజు చైనాలో హానర్ 10X మ్యాక్స్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మీడియాటెక్ డైమెన్సిటీ 800 సిరీస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్, 7.09 ఇంచెస్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. రేర్ వచ్చేటప్పటికి 48+2 మెగాపిక్సెల్, ఓన్లీ 2 కెమెరాస్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్, అలాగే దీంట్లో స్టీరియోఫోనిక్ స్పీకర్స్ కూడా రావడం మరొక విశేషం. ఇక దీనికి
సంబంధించినటువంటి ప్రైసింగ్ మీరు చూసారు అన్నట్లయితే 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 1899 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 19,500 రూపాయలు. అలాగే 6+ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 2,099 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 23,000 రూపాయలు. అలాగే 8+ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ 2,499 అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 26,000 రూపాయలకు లాంచ్ చేయడం జరిగింది. ఎనీవే చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ తో మంచి మొబైల్ ఫోన్ లాంచ్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ నుంచి. షామీ ఈ రోజు చైనాలో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం మాస్టర్ సిరీస్ కి సంబంధించిన OLED డిస్ప్లే టీవీని అయితే అఫీషియల్ గా రివీల్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే 65 ఇంచెస్, అందులో కూడా OLED టెక్నాలజీ. అండ్ దీంట్లో మనకి హైలైట్ ఏంటంటే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే ప్యానల్. ఈవెన్ మీరు ఇందులో గేమింగ్ కూడా వాడుకోవచ్చు. సో దీంట్లో మీరు బేసిక్ గా చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో AI అలాగే MEMC టెక్నాలజీ అలాగే 3D పానోరామిక్ సౌండ్ టెక్నాలజీతో పాటుగా దీంట్లో మనకి 1 మైక్రోసెకండ్ టీవీని కూడా రావడం జరుగుతుంది. అండ్ MIUI-తో వస్తున్నటువంటి మొట్టమొదటి స్మార్ట్ టీవీ అని కూడా మనం ఇప్పటిదాకా అనుకోవచ్చు. అంటే ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్ వీళ్ళ స్కిన్ ఉంటుంది చూసారా, సేమ్ అదే విధంగా MIUI ఫర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో రావటం ఇందులో విశేషం. ఇందులో HDMI 2.0, HDR10 అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ని కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక 1.7 బిలియన్ కలర్స్ని ఇది జనరేట్ చేయగలదంట. దీని ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 12,999 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 1,32,33,000 రూపాయలకు లాంచ్ చేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఏదైతే ఉందో రేపు 3వ తారీఖు అంటే రేపటి నుంచే అఫీషియల్గా దీన్ని సేల్లోకి అయితే తీసుకొస్తున్నారు. మన ఇండియాకి MI5 సిరీస్ అలాగే ఈ OLED టెక్నాలజీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ కూడా అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.